హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది లక్ష్మీ లైఫ్ వే. జీవితం ప్రయాణం అయితే అందులోని ప్రతి అడుగు ఒక కొత్త అనుభవంలా మారాలంటే నాతో కలిసి ఈ ప్రయాణంలోకి రండి. ఇప్పుడు మనం ఫుకెట్ ద్వీపంలోని బాంగ్తో బీచ్కి వచ్చామన్నమాట. ఈ బీచ్ వెంట ఉండే చెట్ల వరుస ఈ బీచ్కి చాలా అందాన్ని తీసుకొస్తుంది. ఈ సముద్రంలో ఈత కొట్టవచ్చు, బీచ్ పై నడవచ్చు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు విశ్రాంతిగా సన్బాత్ కూడా చేస్తుంటారు. అలాగే దగ్గరలో చాలా రుచికరమైన థాయ్ ఫుడ్ కూడా లభిస్తుంది. ఇంకా సీ ఫుడ్, చిన్న చిన్న కెఫేలు, మంచి మంచి రెస్టారెంట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో చూసే వాళ్ళు దీనికంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది దాని రిలేటివ్ గా ఈ వీడియో అన్నమాట. ఆ మొదటి వీడియోలో అయితే ఈ బాంగ్తో బీచ్ గురించిన పూర్తి వివరాలు ఇంకా చాలా చాలా విశేషాలతో కూడిన ఒక వీడియో అయితే ఉంది. మీరు ఆ వీడియో చూసొచ్చి తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇలా ఫ్లైట్లు అయితే చాలా కింద నుంచి అయితే ఇలా ఒక చెట్ల సమూహంలోకి దూసుకు వెళ్తూ ఉంటాయి. వీడియో మొత్తం పూర్తయ్యేలోపు మనం చాలా ఫ్లైట్లను ఇలా అయితే చూడొచ్చు. మేమైతే ఇండియా నుంచి నేరుగా ఈ బీచ్కి వచ్చేసాం కాబట్టి చాలా ఆకలి అయితే అవుతుంది. అందుకని ఈ బీచ్ దగ్గరలోని మాకు నచ్చిన ఫుడ్, దీనికి ముందు వీడియోలో అయితే మేము స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఎలా ఫుడ్ను సెలెక్ట్ చేసి తెచ్చుకున్నామో అదంతా కూడా ఫస్ట్ వీడియోలో ఉంది. ఆ ఫస్ట్ వీడియోలో అయితే అది చూడవచ్చు. ఇక్కడ థాయ్ ప్రజలైతే ఇక్కడికి వచ్చే టూరిస్టుల పట్ల ఎంతో మర్యాదగా బిహేవ్ చేస్తున్నారు. మనకు తరసపడిన థాయ్ ప్రజలందరూ కూడా వాళ్ళ భాషలోనే చాలా మర్యాదగా అయితే మనతో పలకరిస్తుంటారు. మనం ఇక్కడ బోట్ పై రైడ్కి కూడా వెళ్ళవచ్చు. అలా వెళ్ళినప్పుడు వీళ్ళు మనకు గైడ్ చేస్తుంటారు. ఇక్కడ అంతా కూడా వీళ్ళు తిరుగుతూ మనకు గైడ్ చేస్తూ బోట్ రైడ్ కావాలంటే అది కూడా చూపిస్తారు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులందరూ కూడా ఇక్కడ సముద్రం మీద వచ్చే ఈ ఫ్లైట్లను తమ తమ కెమెరాలతో బంధించడానికి వారు పడే అవస్థను చూస్తుంటే నాకు చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే నేను కూడా అలా ట్రై చేస్తున్నాను కాబట్టి. ఈ బీచ్ లో సముద్రం మీదకి వెళ్ళడానికి పెద్ద పెద్ద బోట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ గాలి విపరీతంగా అయితే ఉందండి. అలా నిలబడి మాత్రం మనం ఉండలేము. మనల్ని ఆ గాలి తనతో పాటు లాక్కుపోతూ ఉంటుంది. అందుకని చాలా మంది అయితే ఇలా ఆ గాలికి ఇలా వ్యతిరేక దశలో అయితే ఇలా కూర్చుండిపోయారు. ఎందుకంటే ఆ గాలికి ఆ ఇసుకంతా లెగిసి ఒక పొరలాగా మనల్ని కమ్మేస్తూ ఉంటదన్నమాట. ఇలా ఇసుకలో అయితే కూర్చుండిపోవాలన్నమాట. మన ఇండియన్స్ అయితే దీన్ని పెద్దగా ఇష్టపడం, కానీ ఈ టూరిస్టులు అయితే మాత్రం కానివ్వండి ఈ సన్బాత్ చేయడానికి ఎంత ఇష్టపడుతున్నారు. చాలా మంది వాటర్ లోకి దిగడం వాళ్ళది కొంచెం ఇష్టమైతే ఇలా సన్బాత్ లో ఉండడం మాత్రం చాలా ఇష్టపడుతున్నారు. ఈ పక్కనే ఒక ఎయిర్పోర్ట్ అయితే ఉందండి. మనకు 5 నిమిషాలకు ఒకసారి ఈ సముద్రం మీద నుంచి వచ్చే ఫ్లైట్లన్నీ కూడా ఈ పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చూడండి ఆ ఫ్లైట్ ను తమ కెమెరాలో బంధించడానికి అయితే రెడీగా ఉన్నారు. ఆ ఫ్లైట్ అయితే చాలా తమాషాగా చాలా విచిత్రంగా కనిపిస్తుందండి. మనకు ఆకాశంలోంచి పుట్టుకొస్తున్నట్లే ఉంటుంది చూడండి అసలు. అలా వచ్చేసిన ఫ్లైట్లన్నీ కూడా ఈ పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. మనమైతే ఇక్కడ ఈ ఫ్లైట్లు ఇలా టర్న్ అవ్వడం కూడా మనం ఈ వీడియోలో అయితే చూడవచ్చు. మీలో ఎవరైనా సరే ఫుకెట్ వస్తే మాత్రం ఈ బాంగ్తో బీచ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. 5 నిమిషాలకు ఒకసారి ఇలా ఒక్కో ఫ్లైట్ మన తలపై నుంచి వెళుతుంటే ఎలా ఉంటుందంటే అలా చెయ్యి పైకెత్తి ఆ ఫ్లైట్ని పట్టుకోవచ్చు అనిపిస్తుంది. కానీ మనం అలా చేయకూడదు కదా. అందుకే ఈ మధురమైన దృశ్యాలను ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ కెమెరాల్లో ఫోన్లో బంధించడానికైతే పోటీలు పడుతున్నారు. అబ్బా చూడండి మన తలపై నుంచి ఎలా ఫ్లైట్స్ అయితే ఎలా ఎగిరి వెళుతున్నాయో. బీచ్ లో స్నానం చేసేది కొద్ది మంది అయితే సన్బాత్ చేసే వాళ్ళు మాత్రం చాలా మందే ఉన్నారు. ఈ సన్ విలువ మన తెలుగు వాళ్ళకంటే ఇంగ్లీష్ వాళ్ళకి చాలా బాగా తెలుసని, చాలా బాగా ఇష్టమని కూడా నాకైతే అర్థమవుతుంది. ఈ థాయిలాండ్ లో దొరికే థాయ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ దొరికే పనస తొనలకు మ్యాంగో జ్యూస్, మ్యాంగోస్ కి అయితే మనం ఫిదా అయిపోవాల్సిందే. ఇక సీ ఫుడ్ గురించి చెప్పాలంటే మనకు మాటలు చాలు. ఎన్ని వెరైటీస్ గా రకరకాలుగా కుక్ చేస్తారంటే చాలా బాగుంటాయండి. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్టులు మనకులాగా కారాలు ఈ స్పైసెస్ అయితే ఇక్కడ అసలు మనం చూడడానికి కూడా లేవని. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రపంచంలో ఏ చోట చూసినా చాలా హెల్దీ ఫుడ్ దొరుకుతుందండి. ఇంకా మేమైతే కార్ పార్కింగ్ దగ్గరకైతే వచ్చేసాము.
ఇహ ఇక్కడ నుండి మేము ఉండే విల్లా దగ్గరికి వెళ్దాం రండి. ఇదేనండి మేముంటున్న విల్లా ఏరియా. ఇక్కడ అన్ని విల్లాస్ కూడా ఒకే టైప్ లో డిజైన్ చేయబడ్డాయి అన్నమాట. మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం థాయిలాండ్ వచ్చాం కాబట్టి మనకిక్కడ క్రిస్మస్ పండుగ వాతావరణం చాలా బాగా అలరిస్తుంది. క్రిస్మస్ తాత గిఫ్ట్లన్నిటిని తీసుకొని ఒక విండో గుండా లోపలికి వెళ్ళిపోయి గిఫ్ట్లుని అక్కడ పెట్టేసే విధంగా విల్లాస్ ని భలే అలంకరించుకున్నారు. నేను ఈ విల్లా టూర్ కూడా వీడియో చేసి పెట్టాను. ఈ వీడియోలోనే కింద ఉంటుంది చూడండి.